సో ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే ఇట్స్ రియాన్స్ ఎస్థెటిక్. సో రియాన్స్ ఎస్థెటిక్కి మేఘ్నా ఎందుకు వచ్చింది అని మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఎస్, ఈ బ్రాండ్ పేరు మీ అందరికీ బాగా తెలుసు. బట్ ఈరోజు నేను ఎందుకు వచ్చాను అంటే జనరల్లీ ఈ మధ్య నేను కొంచెం ఓవర్ రిలాక్స్డ్ అయిపోయి కొంచెం జంక్ తినేసి చబ్బీ చీక్స్ డింపుల్ చీన్ పాపలాగా అయిపోయాను అనమాట. సో నాకు అనిపిస్తుంది కొంచెం బుగ్గలు వచ్చాయేమో అని. ఎందుకంటే ఏదన్నా నాకున్న మెటబాలిజంకి నాకున్న దానికి ఏంటంటే నేను ఏదన్నా ఇఫ్ ఐ ఈట్ సంథింగ్ ఇట్ గోస్ టు మై చీక్స్ అనమాట. సో ఇట్స్ క్యూట్ టు సీ, బట్ ఫర్ ద స్క్రీన్ ఏమవుతుందని అంటే కొంచెం బుగ్గల పాపలా కనిపిస్తాను. కాబట్టి ఐ థాట్ ఒక్కసారి సజెషన్ తీసుకుందాం, బికాజ్ వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఒకసారి అడిగి వాట్ అండ్ హౌ టు మేక్ అవర్ ఫేస్ మోర్ లీనర్, ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్ అని ఒక సజెషన్ కోసం ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడి అసలు వాళ్ళు ఏం చెప్తారో మనం ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. ఓకే, కమ్. ఏం సంజయ్ సంగతి? అరే ఎంత పెద్ద దానికి తీసుకొచ్చావు, నాకు ఒక్క ట్రీట్మెంట్ ఇప్పియాలని అనిపించలేదా? మాస్క్ ఏంటి ఇప్పుడు నిన్నెవరు చూడకూడదు గుర్తుపట్టకూడదు అని వేసుకున్నా ఏంటి? అంటే గుర్తుపడతారు అందరూ, దట్టు కోవిడ్ కూడా ఒక కొత్త వేరియంట్ వచ్చింది కదా, కేర్ఫుల్ ఉండాలి. అసలు ప్రపంచంలో ఎవరికి లేనంత జాగ్రత్త సంజనాకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అబ్బా బాబా, ఓకే ఫైన్. సో యాక్చువల్లీ రియాజ్ ఐ లుక్ కూల్ వేరింగ్ ఎ మాస్క్. యూ థింక్? సరే, ఓకే. సంజన ఒక వరల్డ్లో ఉంది, బట్ ఏంటంటే యాక్చువల్లీ చిట్టి వచ్చిన దానికి రీజన్ మీకు తెలీదు. బేసికలీ ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఏదో ఒకటి చేస్తుంది మా అక్క అని చెప్పి తెలుసుకొని ఇప్పుడు నాకు కూడా ఏదన్నా కావాలి అని స్టార్ట్ చేద్దాం అనుకుంది కదా. బట్ ఏంటంటే అండర్ 18 ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దెమ్, బికాజ్ ఇంకా పిల్లలు కాబట్టి చదువుకోండి ఫస్ట్, చదువుకోండి చెప్పి నేనే ఏం చేయొద్దని చెప్పాను. సో అందు గురించి అలా కూర్చుని ఉంది. సో యా, కమింగ్ టు ద పాయింట్, డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది, రియా గారిని కలిశాను. అండ్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ మై ఫేస్ ఏం చెప్పారనంటే ఫేస్కి యూ నీడ్ టు హ్యావ్ హైఫూ సెషన్ అండ్ ఆల్సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ ఫేస్ అని చెప్పారన్నారు. సో ఏమీ లేదు, యూ థింక్ పేర్లు కొంచెం పెద్దగా ఉండొచ్చు కానీ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ట్రీట్మెంట్ వేర్ దే హ్యావ్ హై ఎండ్ టెక్నాలజీ మన ఫేస్ని ఇంకా లీనర్గా ఇంకా బ్యూటిఫుల్గా ఇంకా ప్రిట్టీగా చేస్తుంది. సో అంతకుమించి ఏమీ లేదు, ఇట్ జస్ట్ రెడ్యూసెస్ యువర్ ఫ్యాట్ ఇన్ యువర్ చబ్బీ చీక్స్ అనమాట, అంతే. సో ఐమ్ గోనా టేక్ దాట్ అండ్ మీ అందరికీ చూపించబోతున్నాను. రండి 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 దయచేయండి అన్నట్టు వెల్కమ్ చెప్పాలి ఇప్పుడు మీకు. సో యా, హైఫూ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో రైట్ నా నా ఫేస్ని రెడీగా ఉంచారు. ఈ నాన్ సర్జికల్ రేడియో ఫ్రీక్వెన్సీ ఫినిష్ అయిపోయింది. ఇట్స్ అ వెరీ షార్ట్, ఫటాఫట్ అయిపోయింది ఒక 10 minutesలో. సో ఇప్పుడు హైఫూ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే వైప్ చేస్తున్నారు, ఆఫ్టర్ దాట్ కొన్ని మార్కింగ్స్ తీసుకుంటారంట. చూద్దాం హౌ ఇట్ గోస్. నా మార్కింగ్ చేస్తున్నారు లత గారు. మార్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఫేస్ ఇంత జూమ్లో తీస్తున్నారు, బబ్బుల్ గమ్లో వస్తానేమో కెమెరాలో. సో యా, ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. పెయిన్ అయితే ఉండింది, నాట్ వెరీ మచ్ ఫ్రాంక్లీ, మీకు నిజం చెప్పాలి కాబట్టి కొంచెం అయితే పెయిన్ ఉంది. టయర్డ్గా అనిపిస్తుంది, ఎక్కువసేపు బబుల్ గమ్ వెళ్తే మీకు టయర్డ్గా ఉంటాయి కదా బుగ్గలు, అంతే. అంతకుమించి ఎక్కువ పెయిన్ అయితే ఏం లేదు. ఫేస్ మీద రెడ్నెస్ కొన్ని అవర్స్ తర్వాత పోతుందంట. ఎస్ గైస్, ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉంది యాక్చువల్లీ, బికాజ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. సో మెనీ థ్యాంక్స్ టు రియాస్ ఎస్థెటిక్స్, ఎందుకంటే దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. బాగా కేర్ తీసుకొని చాలా
యూనో వెరీ వెరీ స్పెషల్ ఇంట్రెస్ట్తో చేశారు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు వాళ్ళు పెట్టే ఫ్రీక్వెన్సీస్ కానీ అవన్నీ కొంచెం నా స్కిన్ సెన్సిటివ్ కాబట్టి దాన్ని తగ్గట్టుగా పెట్టారు. బట్ ఫస్ట్లీ టు బీ ఫ్రాంక్ హానెస్ట్ రివ్యూ చెప్పాలి, నాన్ సర్జికల్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇచ్చే టైంలో అయితే అసలు చెవులో ఏమి వినిపించదు. యుల్ బికమ్ లైక్ బ్లాంక్ అనమాట. పోకరిలో ప్రకాష్ రాజ్ ఉంటాడు కదా, రే రే నాకేం వినవట్లేదు అని చెప్పి. సో అంత వాల్యూమ్ వస్తుంది బికాజ్ ఇట్స్ లైక్ ఫ్రీక్వెన్సీస్ దట్ గో ఇన్ యువర్ ఇయర్. సో అందుకని కాటన్ కూడా పెట్టారు, కానీ ఇప్పటికే అలాగే ఉంది. కొంత టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత యూ విల్ స్టార్ట్ లిజనింగ్ వాయిసెస్ అనమాట. అప్పటివరకు కొంచెం నమ్ముగానే అనిపిస్తుంది. దీని తర్వాత అయితే చేసిన ట్రీట్మెంట్కి ఏమైంది, చాలా భయపడుతుంది సంజన. షీ లుక్స్ లైక్ అ గోస్ట్ టు మీ. సో యా, సెకండ్ హైఫు ట్రీట్మెంట్కి అయితే ఐ మీన్ చూడ్డానికి అయితే చాలా సింపుల్గా అనిపించింది, కానీ దెర్ ఇస్ అ లిటిల్ పెయిన్, వేవ్స్ లాగా అనిపిస్తుంది. మీకు చూడండి ఇక్కడ రెడ్నెస్ ఉంది కదా, నా ఫేస్ ఇంకా సెన్సిటివ్ కాబట్టి రెడ్నెస్ ఉంది. సో జెల్ కూడా ప్రిఫర్ చేయమని చెప్పారు. అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆ జెల్ అప్లై చేసుకొని యూనో యూ కెన్ టేక్ రెస్ట్. కొన్ని అవర్స్కి మొత్తం సెట్ అయిపోతుంది. ఇది ఒక్క సిట్టింగ్ కాదబ్బా, బేసికలీ ఒక 4 సిట్టింగ్స్ అయినా నాకు సరిపోతాయంట ఫర్ మై ఫేస్. సో డిపెండ్స్ అపాన్ ద రిజల్ట్స్. సపోజ్ నాకు ఫస్ట్ సిట్కే బాగా అనిపించింది అని అంటే ఐ కెన్ టేక్ 1 సెట్, లేదు 2 సిట్టింగ్స్కి ఐ గాట్ గుడ్ రిజల్ట్ అని అంటే ఇంకా థర్డ్ అవసరం లేదు. సో మనకి ఎంతవరకు సాటిస్ఫాక్షన్ వస్తే అప్పటి వరకు తీసుకోవచ్చు. హైఫు ఈజ్ లైక్ 15 డేస్కి 20 డేస్కి ఒకసారి సరదాగా రావచ్చు ట్రీట్మెంట్ కోసం. బట్ రేడియో ఫ్రీక్వెన్సీ అయితే ఒక వీక్లీ ట్వైస్ రావాల్సి వస్తుంది. సరదాగా బయటికి వెళ్తాం కదా, అలాగే వచ్చి రియాస్ ఎస్థెటిక్కి ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తే ఇంకా ఇంకా అందంగా అవుతాం. కాబట్టి మీరు తప్పకుండా రండి.